గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై మేము ప్లాన్ చేస్తున్నటువంటి గల్ఫ్ సినిమా విశేషాలు పంచుకోవడం కోసం ఇక్కడ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ స్టోరీస్ రెండింటినీ కూడా ఈ ఫిల్మ్లో డీల్ చేయాలని అనుకున్నాం. దాని గురించే ప్రజల నుంచే లేదు ఆ అనుభవాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచే ఒపీనియన్స్ పంపించమని గతంలో మేము అనౌన్స్ చేసాం. వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దట్. gulfthemovie@gmail.comకి మేము పంపించమన్నాం. చాలా ఎక్స్పీరియన్సెస్ రావటం జరిగింది. వాటన్నిటినీ షేర్ చేసుకున్న దాని మీద, అలాగే ఆంధ్ర, రాయలసీమ అండ్ తెలంగాణలో కూడా మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేసి, అలాగే గల్ఫ్లో దుబాయ్ అండ్ మస్కట్లో కూడా వీఆర్ ప్లానింగ్ సమ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఈ సమస్యలకి ఒక ప్రాపర్ బ్యాక్డ్రాప్ ఒక ఇంటెన్షన్తో ప్లాన్ చేసిన సినిమా. ఎందుకంటే ఒక సోషల్లీ రెలవెంట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఈ ఫిల్మ్ని గల్ఫ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు బి అన్ ఇంటరాక్టివ్ సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఐఎమ్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ మ్యాక్సిమం జర్నలిస్ట్ మిత్రులు అందరి సహకారంతోనే ఈ సినిమాని తయారు చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వీటిని ముఖ్యంగా ఇందులో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈరోజు వరకు శ్రావ్య ఫిల్మ్స్ చేసిన అన్ని సినిమాల కంటే కూడా ఇది ఒక బిగ్గర్ క్యాన్వాస్ మీద విత్ ఒక బెటర్ స్కేల్లో చేయడం కోసం మేము ప్లాన్ చేసాం. దాని గురించి ముందుకు వచ్చిన వెల్ విషర్స్ అండ్ వీ గాట్ గుడ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ హియర్ మై ప్రొడ్యూసర్ ఎక్కలి రవీంద్ర బాబు, అండ్ అలాగే రాజాజీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది శ్రావ్య ఫిల్మ్స్ పతాకంపై. అండ్ మై కో ప్రొడ్యూసర్ డాక్టర్ ఎల్ఎన్ రావు గారు అండ్ కుర్రా విజయ్ కుమార్ గారు, మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజ్ గారు. అండ్ టుడే ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ దిస్ పర్టికులర్ ఫిల్మ్కి సంబంధించి మేము చెప్పడం కోసం ఒక ప్రమోషన్ సాంగ్ లాంచ్ చేద్దాం అనుకున్నామండి. మై మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ ఎమ్మడి గారు హ్యాస్ కంపోజ్డ్ దిస్ సాంగ్. కాసర్ల శ్యామ గారు రచనలో అండ్ అంజనా సౌమ్య పాడడం జరిగింది. And I want Radio City is also one of our media partner, and Portugal is here to launch that song. I request my friend and producer Ekkala Ravindra Babu garu to speak on this subject. మేము శ్రావ్య ఫిల్మ్స్ స్థాపించి 2001 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా 13 సినిమాలు చిత్రించాము. మాకు అనుకున్నంత ఆదరణ వచ్చింది, అవార్డ్స్ వచ్చాయి. బట్ ఈసారి మంచి కథతో ఒక గల్ఫ్ బాధితుల్ని చూపిస్తూ లవ్ స్టోరీ అండ్ సక్సెస్ స్టోరీస్తో ఒక మంచి కథ తయారు చేయడం జరుగుతుంది. కథ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఇన్పుట్స్ తీసుకుంటూనే ఉన్నాము. సో ఈ సినిమాకు టైటిల్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం ఈరోజు. సో ఈరోజు నుంచి కొంచెం బాగా ఫాస్ట్గా చేసి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బేసికల్గా యాక్చువల్గా డాక్టర్ని. 10 years అబ్రాడ్లో ఉన్నాను. నేను మా మిస్సెస్ ఇద్దరు డాక్టర్స్ని. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ ఇంట్రెస్ట్ ఉండేది. అట్ ది సేమ్ టైం యాక్చువల్గా ఇండియా వచ్చేసాను. నేను 1 year బ్యాక్ ఇండియా వచ్చేసాను. వచ్చి హాస్పిటల్ కట్టుకున్నాను. కాకపోతే నా ఇంట్రెస్ట్తో దీనిలో ఫీల్డ్లోకి రావాలని చెప్పి చూశాను. మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్ ఎవరు దొరుకుతారని చెప్పేసి. యాక్చువల్గా మనకున్న ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఎట్లా తీస్తున్నారంటే సినిమాలు ఏదో సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకుందాం ఒక్క సినిమాతో అని చెప్పేసి అందరూ అదే ఆలోచనలో ఉన్నారు. ఈ శ్రావ్య ఫిలిమ్స్ ఇప్పటికి ఆల్మోస్ట్ 10 to 15 మూవీస్ తీశారు. ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక సమాజానికి మనం ఏదో ఒకటి చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వీళ్ళని అవకాశం అడిగాను. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు, రవీంద్ర గారు నాకు ఎమ్మటే అవకాశం ఇవ్వటం నా యొక్క అదృష్టమని ఫీల్ అవుతున్నాను. ఈ శ్రావ్య ఫిలిమ్స్ నుంచి లాస్ట్ 2-3 మూవీస్కి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. మీకు తెలిసిందే, గంగాపుత్రుడు, సొంత ఊరు. ఇంత చిన్న సినిమాస్ కూడా నంది అవార్డు వస్తుంది అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఒక ఇంటెన్షన్, డిజైర్ ఉందన్నమాట. మన సమాజానికి ఏదో చెప్పాలి, మన సినిమా ద్వారా ఏదైనా చెప్పాలి. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఇలాగే తీసుకుంటే మన తమిళ ఇండస్ట్రీలో అయితే శంకర్ ఎంత పెద్ద మూవీ తీసినా కానీ మెసేజ్ ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది వీళ్ళలో, ఎస్పెషల్లీ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారితో, రవీంద్ర గారితో. సో అందుకని చెప్పేసి నేను అసోసియేట్ అవుతున్నాను.
ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గల్ఫ్ అనగానే ఇంకో రకంగా అనుకుంటారు. గల్ఫ్ సినిమా కదా, ఇప్పుడు మనకు తెలుస్తుందే, మనకు తెలియనిది ఏం కాదు ఇదే అనుకుంటారు. కాదు, మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. మా డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఎన్నో కుటుంబాలని ఎంక్వైరీ చేసి ఒక అద్భుతమైన కథ తయారు చేశారు. మా గత సినిమాల కంటే ఈ కథ ఇంకా అద్భుతంగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా నమ్మి ఈ సినిమా ముందుకు వెళుతున్నాం. ఈ సినిమాలో అత్యంత అద్భుతమైనటువంటి అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. అలాగే ఒక యూత్కి అద్భుతమైన హీరోని కూడా పరిచయం చేస్తున్నారు. గల్ఫ్ కష్టాలతో పాటు వాళ్ళిద్దరూ సినిమాలో వాళ్ళిద్దరు సన్నివేశాలు కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ గల్ఫ్ అనే సినిమా ప్రమోషనల్ సాంగ్, ఈ సాంగ్ మనకి సినిమా కథని ఆల్మోస్ట్ నెరేట్ చేస్తుంది. ప్లీజ్ లాంచ్ ద సాంగ్. కాంక్రీట్ జంగిల్లో మనం అవసరాల కోసం, అవకాశాల కోసం కష్టపడుతూనే ఉంటాం. సో కష్టపడే వ్యక్తిని చూసి జాలిపడమే కాకుండా వాళ్ళ విజయానికి మనం ప్రోత్సాహం అందించాలి అన్న ఒక కాన్సెప్ట్, వాళ్ళ విజయాన్ని గుర్తించాలి అన్న ఒక ఆలోచన ఈ పాటలో నాకు కనబడుతుందండి. డైరెక్టర్ గారు ఆలోచన ఇదే అనిపిస్తుంది. అండ్ పాట చాలా బ్రహ్మాండంగా కంపోజ్ చేశారు. ట్యూన్ ఐ లవ్డ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రవీణ్ గారు, మీరు ఈ పాట గురించి చెప్పాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్పై వస్తున్నటువంటి గల్ఫ్ మూవీకి సంగీతం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మి మళ్ళీ ఈ నాకు అవకాశం ఇచ్చినటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవీంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్, ఇటువంటి సినిమాలకు నేను మ్యూజిక్ అందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. స్టోరీ వన్ లైన్ చెప్పారు సార్, వెరీ షాకింగ్ స్టోరీ. సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. సాంగ్ లాంచ్ చేయడం జరిగింది, ఇప్పుడే మీరు విన్నారు. ఈ సాంగ్ మీకు అందరికీ తప్పకుండా నచ్చుద్దని ఆశిస్తున్నాను. లిరిక్స్ రాసిన మన కాసల శ్యామ్ గారికి, సింగర్ అంజనా స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సాంగ్ను అదేవిధంగా రాబోయే సినిమాని మీరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్కి వెళ్ళబోతుంది అండ్ ఇది ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంటరాక్టివ్ ఫిల్మ్. అండ్ మీరు చెప్పాలనుకున్నవి, తెలియజేయాలనుకున్నవన్నీ కూడా gulfthammovie@gmail.com ఆడియన్స్ని పంపించవలసిందిగా మీ త్రూ అడుగుతున్నాను. ఎనీథింగ్ యూ వాంట్ టు బి రిఫ్లెక్టెడ్, గల్ఫ్కి సంబంధించిన అనుభవాలని, నేపథ్యాన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను. అండ్ ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా జరుగుతుంది. అండ్ డెఫినెట్గా ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ఎంత షాకింగ్గా ఉందో అలాగే ఉంటుంది. అండ్ ఒక సొంత ఊరు అండ్ గంగపుత్రులో ఎంత సెన్సిబుల్గా ఉంటుందో అలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఒక సోషల్లీ రిలవెంట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అంతా ప్రయత్నం చేస్తుంది. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్, బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. ఓకేనా బాబు?